అవును అవును. కానీ ఒకటిసారి ఇప్పుడు ఆయన సడన్ గా ఈ దీక్షలు తీసుకొని సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు నడుం బిగించాల్సిన అంత సిచ్యువేషన్ సడన్ గా ఎందుకు వస్తుంది ఒక ఇది రకంగా? ఆయన ఇదేమి పొలిటికల్ సనాతన స్టేట్మెంట్ ధర్మ ఇవ్వాలనుకుంటే. పరిరక్షణ కార్యక్రమం ఏం కాదు. ఆయన గుళ్ళెళ్ళి దర్శనం చేసుకుంటున్నాడు ఆ హోదాలో, ఆయనకి మంచి రిసీవింగ్ ఉంటుంది. ఆ హోదాలో ఆయన రిసీవింగ్ ఉంటుంది. అంతే. అందులో వరుస పెట్టి 4 రోజుల పాటు అంటే అన్ని గుళ్ళు 11 గుళ్ళట, అవన్నీ విడిగా ఎప్పుడైతే కనుక బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ ఫ్లైట్ ఖర్చులు అన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఆటోమేటిక్గా. ముందు మనసు స్వాంతం చేకూరుద్దేమో, దేవుణ్ణి అడుగుతున్నాడేమో ఏం చేయాలి నేనని చెప్పేసి. అంటే ఒక రకంగా ఆయన ఇంకా అంతే, కన్ఫ్యూజన్ ఉన్నారు. అందుకోసం దేవుణ్ణి అడగదు. ఇప్పుడు సాధారణంగా మనకైనా సమస్య వచ్చినప్పుడు గుడికి పోతాం, దేవుడి దగ్గర కూర్చుని ఏదో తెలుసుకుందాం అనుకుంటాం. అట్లాంటిది అయ్యి ఉంటుంది. ఇదంతా జన సైనికులకి ఏమన్నా కొంచెం అయోమయంగా ఉంటుందా సార్ ఈ సిచ్యువేషన్? వాళ్ళకి ఇదేం పట్టదండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేదన్న మాట్లాడితే, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున మనం తెలుగుదేశానికి వ్యతిరేకం అంటే గనక వీళ్ళందరికీ అప్పుడు రెచ్చిపోతారు. లేదు అంటే మొన్నటి వరకు చాలా యాక్టివ్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా డియాక్టివేట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు ఒక దాదాపు 15 రోజుల నుంచి మనం గమనిస్తే. అంటే మధ్యలో సినిమా కూడా ఉందనుకుంటా కదా, ఆ సినిమా షూటింగ్ చివరిలో పెండింగ్ లో పడిపోయింది కదా, హరిహర వీరమల్లుది. ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు. ఇక్కడే పెట్టారు ఏదో సెట్ అది అని చెప్తున్నారు కదా, తాడేపల్లి దగ్గరలో ఎక్కడ పెట్టారు అనేటువంటిది. ఆ షూటింగ్ ఆస్పెక్ట్లో సైలెంట్ అయ్యారు కొంత.